గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. నేనండి మీ సింధు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో దేవాంశ్ కూడా ఇక్కడ చూడండి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పు దేవాంశ్. హాయ్ 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 అందరికీ హాయ్ చెప్పు. ఓకే, దేవాంశ్ కూడా ఇంట్రోలో హాయ్ అని చెప్పేశాడు, బాయ్ బాయ్ అని కూడా చెప్తున్నాడు. సో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్ళాలి అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది సస్పెన్స్ అన్నమాట. మీరు కూడా నాతో పాటు చూడండి ఎక్కడికి వెళ్తున్నాము అనేది. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే గైస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నా ఛానల్లో. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇవాళ కన్నయ్య బాగున్నాడు కదా, డ్రెస్ చాలా బాగుంది కదా దేవాంశిది. ఇంకా సిరి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. వెహికల్ వస్తుంది. యా, ఇక్కడ హస్బెండ్ కూడా. యా సిరి ఎక్కడికి వెళ్తున్నాం మరి ఇవాళ? ఈరోజు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. యా ఎస్, మేమైతే లాల్బాగ్కి అయితే వెళ్దామని అనుకుంటాం. ఎప్పుడో 5 years బ్యాక్ వెళ్ళాం కదా సిరి, 2018లో వెళ్ళాము. సో మరి ఇప్పుడైతే వెళ్తున్నాం. అసలు ఎలా ఉందో ఏంటో అనేది నాతో పాటు. చేంజ్ అయిపోయింది. యా మేబీ చాలా చేంజ్ అయ్యిందంట, మాకు కూడా తెలియదు. సో వెళ్ళి చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే 2 o'clock అవుతుంది టైం. చాలా లేట్ అయిపోయింది. 2 తర్వాతనే ఉంది. ఆ టైమే బెస్ట్ కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మా సతీష్ మొబైల్ మర్చిపోయింటే వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. చూపిస్తా వీళ్ళని కూడా. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. దేవాంశ్ నువ్వు డాడీ కూడా చెప్పండి. వెళ్ళిపోదామా లాల్బాగ్కి? సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి గాయ్స్, స్కిప్ అయితే చేయకండి. మంచి గ్రీనరీ అంతా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అబ్బా ఎండ స్టార్ట్ అయిపోయింది, చూసారా ఎండ ఎంత ఉందో ఫుల్. బా ఇప్పుడే మేము ఇట్లా బయటకు వస్తున్నాం, ఎండ స్టార్ట్ అయిపోయింది. చిటు ఎండ ఫుల్ ఎండ. ఇక్కడ గ్రీనరీ అంతా బాగుంటుంది. ఇది వచ్చేసి కన్నయ్య బ్యాగ్. శిరీష తీసుకుంది కన్నయ్యని ఎత్తుకున్నప్పుడు, ఇంకా నేను వేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో గైస్ ఇక్కడ బస్లో అయితే స్టార్ట్ అయిపోయాం మేము. బస్లోకి వెళ్ళిన వెంటనే కన్నయ్య అయితే పడుకునేస్తాడు. మీ అందరికీ తెలిసిందే కదా ఆ విషయము. వెళ్ళిన వెంటనే అలా మంచి డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోతాడు బాబు. రెస్ట్ తీసుకుంటాడన్నమాట మంచిగా. సో మేమైతే ఇక లాల్బాగ్కి ఇంకొంచెం దూరం ఉందన్నమాట, అరౌండ్ 500 meters అలా దింపేశారన్నమాట మనకు. ఇంకా అటు సైడ్ వెళ్ళాలి, అక్కడ బస్సు వెళ్ళదు అని చెప్పేసి ఇక నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ చూసారు కదా అసలు ఎంత ఉందో. బెంగళూరు ట్రాఫిక్ అంటే వామ్మో పెద్ద హెడేక్ వచ్చేస్తుందండి. ఆ ట్రాఫిక్కే సగం ఏ జర్నీ చెయ్యొద్దు అని అనిపించేస్తుంది అన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్. చూసారా ఆ లాస్ట్ వరకు ఉందన్నమాట. వెహికల్స్ అన్నీ కూడా అలా స్టేలోనే ఉన్నాయి. ఇక్కడ సిరి అయితే నాకు కూడా క్లిప్స్ తీస్తుంది కొన్ని. ఇంకా మేమైతే ఫైనలీ రీచ్ అయిపోయామండి. ఇదే మన లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మొత్తం అంతా కూడా షేడ్ అయిపోయిందండి అది. ఇక్కడైతే మనకు టికెట్ కూడా ఉంటుంది, పర్ పర్సన్ 50 ఉంటుందండి. ఇంకా వీకెండ్స్లో అలా అయితే మేబీ 100 కూడా ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ మనకు 50 రూపీస్ మాత్రమే ఉంది. అడల్ట్స్కి అయితే 20 రూపీస్ అంతే. సో ఇక్కడ టికెట్ ఇచ్చేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి. వెళ్ళిన వెంటనే ఇక్కడ చూసారు కదా ఇలా మంచిగా గ్రీనరీతోనే స్టార్ట్ అవుతుందండి మనకు ఎంట్రన్స్ అంతా కూడా. ఇక్కడ బాబు అయితే వింతగా చూస్తున్నాడు, అంటే వాడికి ఇదే ఫస్ట్ టైం కదా, ఇంత గ్రీనరీ ఎక్కడ చూడలేదు వాడు, అందుకనేసి అంత కొత్తగా ఉంది అన్నట్టుగా చూస్తున్నాడు బాబు అయితే. చూడండి అది కూడా పడుకొని లేచాడు కాబట్టి వాడు ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ సిరి నా అవుట్ఫిట్ అయితే చూపిస్తుంది. ఇదే అండి నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే, జీన్స్ వేసుకున్నా. ఇదే బెస్ట్ మనకు ఈ టైంలో, లేదంటే అంతే ఇక చాలా టయర్డ్ అయిపోతామని చెప్పేసి నేను శారీస్ అలా ఏం కట్టుకోలేదు. ఓన్లీ జస్ట్ నార్మల్గా ఇలా వెస్ట్రన్ డ్రెస్ అయితే వేసుకొని వేసాను. ఇక్కడ చూసారు కదా ప్లాంట్స్ ఎంత బాగున్నాయో,
చాలా గ్రీనరీ ఉందండి. ఈ వ్లాగ్ అంతా కూడా నేచర్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇందులోనే మనకు నర్సరీ కూడా ఉంది. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు ముందర. ఇంకా నెక్స్ట్ నేను సిరి ఇద్దరం ఇలా వీడియో అయితే తీసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా తప్పదు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ప్రతిదీ వీడియో షూట్ చేసుకుంటూ అయితే పోవాలి మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ చూస్తున్నాము ఇంకా నర్సరీ కూడా ఉంది. వెళ్దాము అని అనుకున్నాం, బట్ ఏంటంటే మాకు టైం అసలు సరిపోలేదు. అసలు మర్చిపోయాం దాని గురించినే, ఆ నర్సరీలోకి వెళ్దాము అని. బట్ బయట నుంచే ఇలా తీసుకున్నాము. ఇప్పుడు వీడియో చూస్తుంటే గుర్తొస్తుంది, అరే వెళ్ళలేదు కదా అని చెప్పేసి. సో మేము స్టార్ట్ అయ్యింది అయితే 2 o'clock కాబట్టి లంచ్ కూడా ఏం చేయలేదు. అందుకనేసి అక్కడ వెళ్ళి ఏమన్నా తిందాము అని చెప్పేసి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మనకు రెస్టారెంట్స్, హోటల్స్ ఇలాంటివి ఏవి కూడా ఉండవు లోపల. ఓన్లీ ఇలా స్నాక్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి మాత్రమే తినగలం. పానీపూరి, మసాలా పూరి, ఇంకా ఇక్కడ మేమైతే బారా మసాలా అంటాము, ఐ మీన్ చాట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలా కీరా కానీ మ్యాంగో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అంతే, ఓన్లీ ఇవి మాత్రమే. జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇలా నంబర్ ఆఫ్ ఉంటాయి స్నాక్ ఐటమ్స్. బట్ ఫుడ్ అయితే మనకు దొరకదు. సో మేమైతే హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. ఇక్కడ కాస్ట్ కూడా టూ మచ్ అండి, 60 rupees అదైతే. ఇక్కడ ఫ్రూట్స్ కానీ ఏ స్నాక్ ఐటమ్ అయినా సరే మనకి బయట దొరికేది ఇక్కడ డబల్ ఉంటుంది ఇక్కడ కాస్ట్ అంతా. సో మేమైతే అలా ఫ్రూట్స్ మాత్రమే ప్రిఫర్ చేసాము. వేరే ఏవి అంత బాగుండవు. పైగా బాబు ఉన్నాడు కాబట్టి హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి అనేసి తీసుకున్నాం. మావాడైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. వాడు కూడా ఆకలితో ఉన్నట్టున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఇస్తూనే చూడండి ఎంత బాగా తినేస్తున్నాడు. మా దేవాన్ష్కి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకో తెలియదు, వాడు మొత్తం అన్నీ కూడా హెల్తీ ఐటమ్సే మంచిగా తీసుకుంటాడు. ఇప్పటి నుంచే నాకు అనిపిస్తుంది వీడికి ఏంటి అబ్బా అన్నీ ఇలా తెలిసిపోతాయా ఏంటి అనేసి. నేనే షాక్ అవుతా ఒక్కోసారి. ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది. बाबू दांत को जाएंगे तो टी शर्ट होता ఫ్రూట్సే బెస్ట్. ఫ్రూట్సే బెస్ట్. గైస్ చూడండి ఇక్కడ అసలు ఎంత ఎండగా ఉందో ఆ రోజు. అమ్మో, ఆ ఎండకి హెడేక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ కొండ అయితే ఎక్కాలి మనము. యాక్చువల్లీ అంత పెద్దగా ఏం లేదు అది. ఇక్కడ చూస్తున్నారు కదా, దేవాన్ష్ అయితే మన శిరీషకి ఎలా చేస్తున్నాడో ఒకసారి అలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు బాబు. సో నెక్స్ట్ అయితే మేము ఇక చాట్ తిందాము, పానీపూరి ఐ మీన్ మసాలా పూరి తిందాము అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఎందుకంటే మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం అంతగా తినలేము, ఓన్లీ జస్ట్ చూసుకుంటూనే పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అలసిపోవాలి. ఈ లాల్బాగ్ మొత్తం తిరగాలి అని అంటే ఎన్నో ఎకర్స్లో ఉందండి ఇది. అందుకనేసి మంచిగా మనం కడుపులో వేసుకుంటేనే వెళ్ళగలము, లేదంటే వెళ్ళలేము అని చెప్పేసి ఇక్కడ తినేసాము. ఇక్కడ తీసుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే పక్కనే మనకు ఇలా స్పెక్స్ కనిపిస్తే దేవాన్ష్ అయితే తీసుకొని ఇలా పెట్టుకున్నాడు. బాగా కనిపిస్తున్నాడు కదా అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కటి 200 అలా చెప్తున్నారు. దానికంటే మనం బ్రాండెడ్వే మంచివి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి జస్ట్ వాడి కోసం ఊరికే అలా పెట్టుకొని చూపిస్తున్నాను. వాడి హ్యాపీనెస్ కోసం ఊరికే అలా పెట్టుకున్నాము. ఇద్దరం చాలా బాగా కనిపిస్తున్నాం కదా, మాకు కూడా వీడియో తీసిరి అని చెప్పేసి శిరీషకి అయితే చెప్పానన్నమాట ఇక్కడ. సో తీసేస్తుంది. ఇలా ఇద్దరం స్పెక్స్ అయితే పెట్టుకొనేసి ఒక మంచి క్లిప్ అయితే ఇచ్చాము. అలాగే ఫొటోస్ కూడా తీయించుకున్నాము. సో ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి గాయస్. ఇలాంటి చోట వచ్చినప్పుడు ఒక బెడ్షీట్ అలా తీసుకొని రావాలి. అవును, పద వెళ్దాం. చూడండి అక్కడ ఫుల్ గ్రీనరీ బాగుందన్నమాట ఇక్కడ అంతా. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అద్దం అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చున్నాం అన్నమాట. అప్పుడు కూడా సేమ్ అంతే సిరి. ఇక్కడ కూర్చున్నాం. చెట్టు తిన్నావా పానీపూరి? పానీపూరి తిన్నావా దేవాన్ష్? అమ్మా, ఎందుకు అట్లా తనకలాడుతాము దేవాన్ష్? వద్దాం మనకిట పానీపూరి తిన్నాం మనం.
సో ఇక్కడ మసాలా పూరి కూడా తినేసామండి మేము. తినేసి ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము అని చెప్పేసి స్టార్ట్ అవుతుంటే ఇక్కడ చిన్న స్క్విరిల్ అయితే కనిపించింది. అదే చూపిస్తున్నాం బాబుకి. చూడరా అది ఎంత బాగా పోతుందో అనేసి చూపిస్తున్నాము. అది చూపిస్తే ఇంకొక పక్క బాబుకి అయితే తినిపిస్తున్నాము. అంటే వాడికి ఓన్లీ అందులో చాట్లో ఉంటాయి కదా, అవి శనగలు మాదిరి ఉన్నాయి కదా వైట్వి, అవి మాత్రమే తినిపిస్తున్నాము. వేరే అదంతా ఫుడ్ అయితే తినిపించాం బాబుకి. వాడు కూడా తినడు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే వాడు ఆడుకుంటున్నాడు మేమంతా తింటూ ఉంటే. అలా మేము ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఆ కొండ దగ్గరికి వెళ్దాము అనేసి స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇంకా దేవాంశ్ అయితే మధ్యలో ఇలా స్టిక్ అయితే పట్టుకొని వెళ్తున్నాడు. నడుస్తున్నాడు కొండ ఎక్కుదామని ఎక్కుతున్నాడు ఫస్ట్ కొండ. వాడి కోసమే వచ్చింది. అవును. మళ్ళీ ఎక్కడ పోతున్నారు? ఇలా నడుచుకుంటూ వెళ్దామా? ఎలా? ఇట్లా నడుచుకుంటూ పోదాం. మళ్ళీ కొండ ఎక్కుదాం. అంతేలే. తిరుమల మెట్లు ఎక్కినట్టే ఎక్కుతా అన్నాడు దేవాంశివి కూడా. దేవాంశి రోజు ఫుల్ ఎక్సర్సైజ్. వాడే ఎక్కుతాడంట. అక్కడి నుంచి పడితే అంతే ఇంకా. పా పా ఇంత బాగా నడుస్తున్నాడు దేవాంశ్, బాగా ఎక్కుతున్నాడు. ఓ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా పైకి వెళ్ళి కూడా చూపిస్తా. చిటు ఇక్కడ రారా దాదా. వ్యూ సూపర్ కదండి గాయస్. దేవాంశ్ నా దగ్గర నడిచి వద్దామని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చాలా బాగుంది వ్యూ. ఎంత వైట్ కనిపిస్తున్నారు మా ఆయన. ఇంకా పడతాడు ఒక్కోసారి, అయినా అదే కావాలంటాడు. వావ్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ. మొత్తం ఇక్కడ ఏం లేదు, జస్ట్ అలా వ్యూ కోసం అంతే, వ్యూ పాయింట్. బాగుంది. ఇక్కడ పావురాలు ఇది కదా అంటే సూపర్ వ్యూ వస్తుంది. చాలా బాగుంది. అక్కడ చింటూ అక్కడ వెళ్తున్నాడు. కొంచెం కడుపులో పడింది కాబట్టి ఓకే, లేదా తినేసి వచ్చినామంటే. అయినా టైం 4 అవుతుంది. జర్నీ చాలా ఎక్కువ. మనం ఉన్న దగ్గర నుంచి ఎక్కడ పోవాలన్నా ఏదైనా 1.5 hours అవుతుంది కదా. ఏం చేయాలి, తప్పదు. అక్కడ పావురాలు భలే బాగా. ఇప్పుడైతే కొండ దిగేస్తున్నాం. ఇంకా ఏం పెద్దగా లేదు కొండ, చిన్నగానే ఉంది కాబట్టి ఎక్కేసాం. వీళ్ళు ఇక్కడ కూడా ఆడుకుంటా అన్నారు బాగా. అంత గ్రీనరీ. ఇదే కొండ వ్యూ మొత్తం. సో అది వచ్చేసి ఎంట్రన్స్ కదా. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. కొండ మీద నుంచి వచ్చేసాము. చూడండి చాలా బాగుంది. ఇక్కడ పావురాలు ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అసలు నేచర్ లవర్స్కి అయితే ఇది సూపర్గా ఉంటుందన్నమాట. ఇది ఇంకా చాలా ఉంది గ్రీనరీ, చూపిస్తాం. ఎంత మంది వచ్చినారు అసలు.
చాలా మంది ఉన్నారు రష్ సాటర్డే కదా అందరి బాగా పీస్ఫుల్గా ఉంటుంది. స్కూల్ పిల్లలు అంతా వచ్చినారు చాలా మంది. అదే అనుకుంటా గ్లాస్ డోర్. చాలా పెద్దదన్నమాట ఇది, చూడ్డానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ మొత్తం ప్లాంట్స్ అంతా ఇక్కడ పెట్టినారు, ఇప్పుడే ఇంకా పెట్టినట్టున్నారు. వాటరింగ్ చేస్తారు బాగా. చుట్టుపక్క చూడాలో అర్థం అవ్వట్లేదు. నీకు గుర్తుందా సిరి? అక్కడ ఫొటోస్ తీసుకున్నాం మనము, అది వుడ్ లాంటిది ఉంటుంది. సో ఇది ఇక్కడ కొంచెం బుద్ధ లాగా ఇక్కడ ఇక్కడ దేవుని పిలుస్తా అన్నాడు. వస్తాను అనుకుంటూ గ్రీనరీ మాత్రం సూపర్. అసలు ఈ గ్రీనరీ చూస్తుంటే నాకు సుష్మా అక్కనే గుర్తొస్తుంది. ఇక్కడ స్కూల్ పిల్లలంతా వచ్చినారు. హాయ్ 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 ఛానల్ యూట్యూబ్కి. అది బాగుంది. వెళ్తున్నారంట వీళ్ళు, స్కూలు కాలేజ్ ఏదో మరి మైసూర్ నుంచి వచ్చినారంట. ఇక్కడ ఆర్టిఫిషియల్ క్రొకోడైల్స్, వుడ్ కార్వింగ్స్ అన్నీ క్రొకోడైల్ ఇది వుడ్తో చేపించారు మొత్తం అంతా. బాగుంది డిఫరెంట్గా. అవును జనాలు మాల్స్కే కాదు, అవునవును, ఎప్పుడు అలా మాల్స్కి కాకుండా ఇలా గ్రీనరీ కోసం కూడా వస్తే బాగుంటుంది. కళ్ళకి కూడా బాగుంటుంది. సన్ కిస్డ్ మూమెంట్ అన్నట్టు చాలా బాగుంది. నువ్వు కూడా వస్తావా సిరి? ఇక్కడ బాగా పడుతుంది సన్. సూపర్, ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉంది కదా. గైస్ వీడియో చాలా లెంత్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడే స్టాప్ చేసేస్తున్నాను. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. అంటిల్ దెన్ బై గైస్, టేక్ కేర్.